మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? రోజులు ఎంతగానో తిరిగిపోతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా ఎవరి కుటుంబంలో చూసినా భయంకరమైనటువంటి శోధనలే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ శోధనలో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి మనం బయటికి రావాలి అంటే మనకు ఉన్నది ఒకే ఒక ఆయుధం, అదే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎట్లాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో, కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి వారు ఏ విధంగా ప్రతిఫలాన్ని పొందుకున్నారో ఈరోజు వాక్యం ద్వారా మనము ధ్యానం చేద్దాము. యోబు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము, యోబు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. ఇక్కడ యోబు చెప్తున్నటువంటి మాట, నేను కన్నీళ్లను ప్రవాహముగా విడుచుచున్నాను, కన్నీటిని ప్రవాహముగా విడుచుచున్నాను అని చెప్తున్నాడు. యోబు మరి ఎట్లాంటి వాడో మనకి తెలుసు. ఎంతో ఆస్తిపరుడు, మరి పెద్ద కుటుంబం, ఇవన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు అక్కడ ఆయనని ఓదార్చడానికి వచ్చినటువంటి ప్రాణ స్నేహితులు 3 వచ్చారు. వారు ఈయనని మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోబు పలికినటువంటి మాట, నా కన్నీళ్ళు నేను కన్నీటితోటి దేవునితో నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహముగా విడుస్తున్నాను అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నది ఇంకా కన్నీళ్లే. ఎందుకు ఆయన అంతగా బాధపడుతున్నాడో మనందరికీ కూడా తెలుసు. ఆయన స్నేహితుల్లో కనుక చూసుకుంటే మొదటి వచ్చినటువంటి స్నేహితుల్లో మొదటిగా మాట్లాడినటువంటిది ఎవరంటే ఎలీఫజు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో కనుక చూస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడో మనకి అందరికీ కూడా తెలుసు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ నిరీక్షణ నీకు ఎంతో మరి బలము కదా? నువ్వు ఎందుకు నిరీక్షణ కోల్పోయావు? నీకు భక్తి లేదా? నువ్వు ఎంతో భక్తిపరుడు కదా? అనేక మందికి నువ్వు చేయి చాపి ఉన్నావు. అనేక మందికి, ఎంతోమందికి ఎన్నో రకరకాలైనటువంటి సహాయాలను చేసి ఉన్నావు. మరి అంతటి స్థితిలో మరి నీవు చేసినటువంటి సహాయాలు కానీ, నీకున్నటువంటి నిరీక్షణ, ఇవన్నీ కూడా నీకు ఏమాత్రం కూడా ధైర్యం పుట్టించట్లేదా అని అడుగుతున్నాడు. అంతేకాదు, మరి నిన్ను చూస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతోంది. ఒకప్పుడు నువ్వు ఏ విధంగా ఉండేటువంటి వాడు, ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేసి ఆయన ఎంతగానో అక్కడ మరి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలు కూడా ఎట్లా ఉన్నాయి అని కనుక చూసుకుంటే, ఓదార్చడానికి వచ్చాడో, హేళన చేయడానికి వచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి. అతడు ఓదారుస్తున్నాడా, లేకపోతే ఎత్తి పొడుస్తున్నాడా, హేళన చేస్తున్నాడా అన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి. యోబు మరి ఎంతగానో విచారంలో, ఎంతగానో బాధపడుతున్నాడు. నువ్వు ఎంతోమందికి బలహీనంగా ఉన్నటువంటి వారికి నీ చేతులు ఎంతో బలపరిచాయి, సహాయం చేసావు. కానీ నీవు నిరపరాధివైన వాడు ఎప్పుడైనా నశించడం చూసావా అని అడుగుతున్నాడు అనమాట. నిరపరాధి అయినటువంటి వాడు ఎప్పుడైనా నశించాడా అంటే, నీవు నిరపరాధివి కాదు, నీవు ఏదో అపరాధం చేసి ఉన్నావు. అంతటి భయంకరమైనటువంటి అపరాధం చేసినందువలనే నీకు ఇప్పుడు ఇట్లాంటి భయంకరమైనటువంటి స్థితి వచ్చి ఉన్నది అనేసి అతను చెప్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి స్థితిలోనూ ఉన్న కారణం ఏంటి అంటే, నీవు నిరపరాధివి కాదు, అపరాధం చేసినటువంటి వాడు అని చెప్తున్నాడు. తర్వాత మరి 2వ వాడు కనుక చూసుకుంటే బిల్దద్దు. ఈయన 8వ అధ్యాయంలో కూడా ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు చేతులు అన్నీ కూడా దేంతో ఉన్నాయంట? రక్తసిక్తమైపోయి ఉన్నాయి. నీ చేతుల నిండా కూడా ఎంతో భయంకరమైనటువంటి ఉన్నవి. నీ చేతులు నీవు కడుక్కోవాలి. మరి ఎట్లాగా నువ్వు ఉన్నావు? నీవు పవిత్రుడైన ఎడల మరి నీకు తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లింపజేయును. నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు,
నీవు ఒక సాలెపురుగుని ఆశ్రయించినట్టుగా ఉంది. ఒక సాలెపురుగు పట్టు ఏ విధంగా ఉంటుంది, అట్లాగే నీవు ఆ దేవుని నీవు ఆశ్రయించావు అనే శక్తిను చెప్పడం జరుగుతోంది. భక్తిహీనుని యొక్క భక్తిహీనుని ఆశ నిరర్ధకమవును. భక్తిహీనుని యొక్క ఆశ నిరర్ధకమవును. వాడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టు. నీవు పవిత్రుడైన ఎడల, యథార్థవంతుడు అయిన ఎడల, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థానము వర్ధిల్లింపచేయును. మరి ఈ యొక్క ఎలీఫజ్ ఏమో నీతిని గురించి చెప్పాడు. నీ భక్తి, నీ నీతి నీకు ధైర్యం పుట్టించదంటే దాన్ని ఈయన కంటిన్యూ చేసుకుంటూ ఏమంటున్నాడు అనమాట, నీవు పవిత్రుడైన ఎడల, యథార్థవంతుడు అయిన ఎడల, నీ నీతికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లింప చేయును కదా. దేవుడు వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు కదా. అంటే నీవు మరి ఎట్లా ఉన్నావో ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకో. నీవు నీతిని జరిగించట్లేదు, అన్యాయం అయినావు, మరి ఎంతో భయంకరమైనటువంటి ఎవ్వరికీ తెలియనటువంటి పాపాలు నువ్వు ఎన్ని చేసావో మాకైతే తెలీదు. కానీ మరి ఇప్పుడు మా కళ్ళ ముందు చూస్తున్నది కనుక చూసుకుంటే నీకు వచ్చినటువంటి శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష నీకు వచ్చి ఉన్నది. దేవుడు ఇంతగా నిన్ను శిక్షించడానికి కారణం ఏమై ఉంటుందంటే నీ యొక్క పాపములు, నీ యొక్క అపరాధములు, నీ యొక్క నీతి కాదు. అది నీ స్వనీతిని నీవు ఆధారంగా చేసుకుని నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు. అందుకనే నీకు ఇంత భయంకరమైనటువంటి శాపము నీ మీదకి వచ్చి ఉందనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక అతను ఉన్నాడు, లాస్ట్ ఇంకో పేరు ఉంది, జోఫర్. ఈయన కూడా ఏమంటున్నాడు అనమాట, 11వ అధ్యాయంలో కనుక చూసుకుంటే, నీ చేతుల్లో అంతా కూడా ఏముంది, పాపం ఉంది, దానిని విడిచిపెట్టు. నీ గుడారంలో దుర్మార్గత ఉంది. నీ గుడారములలో దుర్మార్గత ఉంది కాబట్టి దానిని నీవు మరి వెళ్ళగొట్టిన ఎడల నీవు ఎట్లా ఉంటావంటే సంతోషంతో ఉంటావు. నీవు దానిని వెళ్ళగొట్టిన ఎడల నీవు ఎంతగానో సంతోషిస్తావు అనేసి చెప్తున్నాడు. నీ చేతులలో ఎంతో భయంకరమైనటువంటి పాపం ఉంది. నీ పాపములు నీవు విడిచిపెట్టాలి, నీ దుర్మార్గత నీవు విడిచిపెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ యొక్క దుర్మార్గతను నీవు విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, దుర్మార్గతని విడిచిపెట్టుకోకుండా నీవు ఉన్నావు కాబట్టే ఒకే రోజు నీకు ఇంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. నీకు ఉన్నటువంటి నీ కుమారులు, కుమార్తెలు, నీ యొక్క సంతానము 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయారంటే ఎంత హృదయ విచారకమో, ఎంత బాధ, ఎంత కష్టము. ఒకే రోజు నీ యొక్క ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టకపోయినాయి అంటే ఎంత బాధ. మరి భూకంపాలు వచ్చి నీ యొక్క ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయామంటే ఇంకెంత. ఒకే రోజు గనక చూసుకుంటే అనేక రకాలుగా శత్రువు దాడి చేసి నిన్ను ఎంతగా కృంగతీసిందో మా అందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అని మేము అనుకుంటున్నావు. నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేసి ఉన్నావో కాబట్టే నీకు అంత భయంకరమైనటువంటి శిక్ష నీకు రావడం జరిగింది. అంతేకాదు నీ యొక్క శరీరము కూడా అంత భయంకరమైనటువంటి వ్యాధులతోటి, భయంకరమైనటువంటి పుళ్ళతోటి మరి ఎంత భయంకరంగా నువ్వు ఉంటున్నావో నిన్ను చూస్తేనే అర్థమైపోతుందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. మరి అంటే అక్కడ వాళ్ళు ఎంతగానో అతనిలో ఉన్నటువంటివన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నారు. నీకు ఎట్లా లాస్ అయిపోయావు, నువ్వు ఎట్లా భ్రష్టుడైపోయావు, నువ్వు ఈ విధంగా పాడైపోయావు అని అన్నీ చెప్తున్నారు. అవన్నీ అనుభవిస్తున్నటువంటి యోబుకి అవన్నీ తెలియదా? తెలుసు. కానీ తన యొక్క స్నేహితులు వచ్చి ఆయన్ని ఏదో ఆదరిస్తారు అనుకుంటే ఆదరించడం మాట పక్కన పెట్టి వారిని ఏం చేస్తున్నారన్నమాట, బాధ ఇంకా ఎక్కువ బాధ కలుగు చేస్తూనే ఉన్నాడు. మీరందరూ కూడా బాధకి కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. యోబు చెప్పినటువంటి మాట ఏంటన్నమాట, మీరు బాధకి కర్తలు కానీ ఆదరణకి కర్తలు కానే కాదు. నేను ఏమని చెప్పను, ఏమని అడగను దేవుణ్ణి. నాకు తెలిసినంత వరకు నేను ఏ విధమైనటువంటి పాపము చేయలేదు, ఏ విధమైనటువంటి అపరాధము చేయలేదు. మరి నన్ను దేవుడు ఈ విధంగా శిక్షించాడు. మరి దీవించినటువంటి దేవునికి శిక్షించేటువంటి అధికారము ఉంది. సమస్తము ఆయన వలన కలిగింది. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు.
మరి దేవునికే మహిమ కలుగును గాక అని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట కనుక చూసుకుంటే ఏమంటామంట, నేను కన్నీరు ప్రవాహములా విడుస్తున్నాను అనేసి చెప్తున్నాడు. కన్నీటితోటి నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమే, కన్నీటితోటి చేసేటువంటి ప్రార్థన ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన కనుక చూసుకుంటే కీర్తన 42వ కీర్తనలో కనుక చూసుకుంటే ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు అంటే కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. 42వ కీర్తనలో కనుక మనం చదువుకుంటే వాళ్ళు కూడా అనమాట ఎంతగానో బాధపడుతూ ఎంతగానో వాళ్ళు మరి వాళ్ళ యొక్క కష్టాన్ని అంతా కూడా ఆ యొక్క కీర్తనలో వాళ్ళు పొందుపరచడం జరిగింది, వ్రాయడం జరిగింది. అందరూ కూడా నన్ను నిత్యము కూడా ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రతి వారు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎంతగా బాధిస్తున్నారంటే కన్నీళ్లే నాకు అన్నపానములాయను, కన్నీళ్లే నాకు అన్నపానములాయను అనేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. కోరహు కుమారులు, మరి కోరహు కనుక చూసుకుంటే దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆయన చనిపోయాడు. మరి భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు అనేక మంది చనిపోవడం జరిగింది. కుటుంబాలు నాశనం అయిపోయి భూమి నెరవేర్చి వారికి ఉన్నటువంటి సమస్త సాంపత్యాన్ని కూడా మిరింగివేయడం జరిగింది. ఆస్తులన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ కోరహు కుమారులు మాత్రం అక్కడ రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారంటే వారు దేవుని ఆశ్రయించినందున. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ కూడా అక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారు, 42:3లో కనుక చూసుకుంటే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఎంతోమందిని నేను మరి పండగ చేసుకుంటున్నటువంటి వారిని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా దేవుని గురించినటువంటి వార్త చెప్పి వారందరినీ కూడా దేవాలయానికి మందిరానికి తీసుకుని వచ్చి నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తున్నాను. మరి దేవునికి పాటలు రాస్తూ స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా కొంతమంది ఏమో అక్కడ మరి గుమ్మాల దగ్గర మరి తలుపుల దగ్గర వాళ్ళంతా కూడా గేట్ కీపర్స్ లాగా కాపలాగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎన్నో రకరకాలుగా సేవ చేస్తూ ఉంటే ఆ సేవలన్నిటిని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారనమాట, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు నీకు ఏం చేశాడు, నీ దేవుడు నీకు ఏం చేశాడు అని అడుగుతూ ఉన్నారు. ఒకరోజు ఏదో అంటే అయిపోయింది, కానీ ప్రతిరోజు నిత్యము కూడా ఏం దేవుడు నీ దేవుడు ఏం దేవుడు అని ఎప్పుడైతే వారు హేళన చేస్తూ ఉన్నారో ఆ హేళన భరించలేక ఆయన ఏమంటున్నాడు అనమాట, కోరహు కుమారులు వాళ్ళు ఏం చెప్తున్నారు, కన్నీళ్లే నాకు అన్నపానములాయననేసి ఆయన చెప్పడం జరుగుతుంది. నిజమే, మరి కన్నీటితోటి. అలాగే దావీదు కూడా అంటాడు కదా, రాత్రులు నా కన్నీటి చేత నా పరుపు తేలబరుచుకుంటున్నాను, తేలిపోతుందంట. ఆయన కన్నీటితోటి ఆయన యొక్క పరుపు తేలిపోతుంది. అంత కన్నీటి ప్రార్థన, కన్నీటితోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినుకోకుండా ఉంటాడా? దేవుడు మరి మాట్లాడకుండా ఉంటాడా? ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, తిరిగి జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య మాత్రమే. ఎప్పుడైతే మరి యేసయ్య ఒకసారి ఆయన కూడా కన్నీళ్లు విడిచారు, యేసయ్య కూడా కన్నీళ్లు విడిచడం జరిగింది. ఎక్కడ అంటే యోహాను రాసినటువంటి సువార్తలో కనుక మనం చూసుకుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే యేసు కన్నీళ్లు విడిచెను అని అక్కడ మనకి కనిపిస్తుంది. యేసు కన్నీరు విడిచెను. ప్రభువారు ఎందుకు కన్నీళ్లు విడిచారు అని కనుక చూస్తే అక్కడ ఒక కుటుంబము ఆయన ఎంతగానో ప్రేమించింది. ఆ ప్రేమించినటువంటి కుటుంబంలో భయంకరమైనటువంటి మరణం వచ్చింది. మరియా, మార్తా, లాజరు గురించి మనందరికీ కూడా తెలుసు. మరి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ వార్త మరి యేసయ్యకి తెలిసింది. ఆయన మరి కావాలనే 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మార్త ఏదేదో మాట్లాడింది, పునరుద్ధానం గురించి మాట్లాడింది. మరి అయితే ఆయన యొక్క పాదములు పట్టుకొని అక్కడ ఏడ్చింది. ఎంతగానో ఏడ్చింది అనమాట. ఎప్పుడైతే మరియా ఏడవడం మొదలుపెట్టిందో, ఏడుస్తున్నాడో, మరియా దుఃఖాన్ని చూసి, మరియా కన్నీళ్లను చూసి ప్రభువారు కూడా అక్కడ కన్నీరు తెచ్చుకున్నారు. యేసు ప్రభువు కన్నీరు విడిచెను అని అక్కడ మనము చూస్తున్నాము. ప్రభువారు కూడా కన్నీరు విడిచారు. మరి యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ కుమారులకి, కుమార్తెలకి, మరి విశ్వాసులకి అందరికీ కూడా చెప్పేది, మనము ఎప్పుడైతే కన్నీటితోటి మనము ప్రార్థన చేస్తూ ఉంటామో, మన కన్నీరు చూసినటువంటి యేసయ్య మన పక్షాన ఆయనే ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా.
మరి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తాడో అక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. యోబు కన్నీరు విడిచాడు. యోబు కన్నీరు ఎట్లా వచ్చిందంట? ప్రవాహంలాగే వచ్చేసింది. ఆయన యొక్క కన్నీరు ప్రవాహంలాగా వచ్చింది. ఆయన యోబు గనక చూసుకుంటే మనుషులేమో ఇట్లాగా నీవు మరి సత్యవంతుడు కాదు, నువ్వు యథార్థవంతుడు కాదు, నువ్వు పాపం చేశావు అవన్నీ చెప్తున్నారు. కానీ దేవుడు యోబు గురించి పలికినటువంటి మాట కనుక చూసుకుంటే మొదటి అధ్యాయంలోనే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. యోబు ఎట్లాంటి వాడని దేవుడు చెప్తున్నాడంటే యోబు యథార్థవంతుడు అని చెప్తున్నాడు. రెండవది న్యాయవంతుడు అని చెప్పడం జరిగింది. మూడవది చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అన్నది. నాలుగవది చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోబులో ముఖ్యమైనటువంటి లక్షణాలు 4 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదట యథార్థవంతుడు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పినటువంటి వాడు కానే కాదు. యథార్థత ఎప్పుడు కూడా విడిచిపెట్టలేటువంటి వాడు. న్యాయవంతుడు, ఎప్పుడు కూడా న్యాయం కోసమే ఆయన పోరాడుతూ ఉన్నాడు కానీ అతడు అన్యాయస్తుడు కానే కాదు. ఎంతసేపు ఇతరులకు సహాయం చేయడం కోసమే ఆయన పాటుపడ్డాడు కానీ ఇతరులకి అన్యాయం చేయాలని, ఇతరుల ఆస్తుల కోసం కానీ, ఇతరుల యొక్క మరి దేని గురించి కూడా ఆయన ఆశపడ్డట్టు మనకి లేనే లేదు. ఆయనే అందరికీ కూడా సపోర్ట్ చేయడము, తన చేతులు చాపి అనేక మందికి కావలసినటువంటి వారికి ఎంతో మరి ఆయన ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఎన్నో రకాలుగా బిడ్డలకి ఆదరణలతోటి నింపుతూ ఉన్నటువంటి వాడు. అట్లాంటి యోబు మరి దేవుని యందు ఎట్లా ఉన్నాడంట? భయము భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ యోబుకు గనక చూసుకుంటే భయము భక్తి కలిగినటువంటి వాడు, ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడు. తర్వాత 4వది ఏంటనమాట? చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతనిలో ఏ మూల చూసినా కూడా చెడుతనం అన్నది లేనే లేదు. కాబట్టే మరి దేవుడు అతనిని తిరిగి మరలా అంతగా దీవించడం జరిగింది. అక్కడ పరలోకంలో ఏం జరిగిందో మనకి మరి అక్కడ మరి రాయబడి ఉంది. మరి సాతాను చేసినటువంటి పనులకి అక్కడ యోబు ఆ విధంగా శిక్షించబడడం జరిగింది. ఎందుకు శిక్షించబడ్డాడు అంటే ఈ విషయం అన్నీ కూడా మనకి కనువిప్పుగా మనము ఏ విధంగా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి అని మనకి తెలియచేయడానికే మరి ఈ యొక్క ప్రభువు ఆ యొక్క సాతానికి అక్కడ మరి అనుమతి ఇవ్వడము జరిగింది. మరి అన్నీ పోగొట్టుకున్నాడు కానీ యథార్థత మాత్రం పోగొట్టుకోలేదు. ఆయన నోట ఏనాడు కూడా దేవుని గూర్చినటువంటి ఒక చెడ్డ మాట కూడా రాలేదు. ఏం దేవుడో అని ఒక్క మాట కూడా ఆయన నోట నుంచి రానే లేదు. భార్య అన్న కూడా మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా నీవు మాట్లాడవద్దు అన్నారు, కానీ నీవే మూర్ఖురాలు అని మాత్రము అనలేదు. అంటే తన యొక్క ప్రతి మాటలో కూడా ఎంత మరి ఇతరుల్ని గౌరవించడము, ఇతరులని ఎంతగానో మరి ఆదరించడము మనకి కనిపిస్తుంది. ఏమాత్రము కోపము లేకుండా ఎంతగానో ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన పోగొట్టుకున్న దానికి తిరిగి 2 దీవించబడ్డాడు. హల్లెలూయా. మరి ఎంతగానో ఆయన దీవించబడ్డాడు. అలాగే ఈ యొక్క కోరహ కుమారులు కూడా ఎంతగానో దీవించబడ్డారు. మరి యేసు ప్రభువారే మన కోసము ఆయన తన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో వారి దగ్గరికి ఆయనే రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకే కనుక చూసుకుంటే మరి అనేక మంది మరణాల పాలైనటువంటి వారు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి యవ్వన వయసులోనే మరణాల పాలై కుమారులు మరి చనిపోయి, కుమార్తెలు చనిపోయి ఎంతగానో బాధపడుతూ కుమిలిపోతూ మరి మా యొక్క వేదన తీర్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేసి మరి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. మరి అట్లాగే మరి ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు, కనీసము యోబుకైతే గోక్కోవడానికి కూడా మరి అవకాశం లేక చిల్లపెంగుతోటి ఆయన బూడిద పోసుకున్న బూడిద మీద పైన అట్లాగా గీకుకోవడం జరుగుతూ ఉంది. అంతగా ఆయనని ఆ యొక్క అపవాది శోధించింది. మరి మనకు కూడా ఈరోజు చూస్తుంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసుకున్నా భయంకరమైనటువంటి, ఎవరిని అడిగినా కూడా ఏం బాగున్నారంటే ఏం బాగమ్మా
మేము ఏమీ బాగలేదు, మాకు చికెన్ గునియా వచ్చిందని ఒకడు, మాకు డెంగ్యూ వచ్చిందని ఒకడు, మాకు టైఫాయిడ్ అని ఒకడు, మాకు మలేరియా అనేసి రకరకాలైనటువంటి జబ్బుల పేర్లు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ విననటువంటి కొత్త కొత్త పేర్లన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మరి సాతాను రాజ్యం ఏలడం జరుగుతుంది. కాబట్టి యథార్థత కానీ నీతిని కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా వాటిని మన యొక్క కంఠభూషణాల కింద ధరించాలి. మనం ఎప్పుడైతే వాటిని ధరిస్తామో, మనం ధరించేది బంగారం కాదు, ఈ యొక్క మరి వినయము, విధేయత, సత్యము, వీటన్నిటిని మనం ఎప్పుడైతే కంఠభూషణాల కింద ధరిస్తామో, మరి మనం విడిచిపెట్టేసి దుర్మార్గతను విడిచిపెట్టేసి దేవునిలో ఉంటున్నామో అప్పుడే దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోగలుగుతూ ఉంటాము. మరి యేసు ప్రభువారు కూడా అక్కడ ఆయన కన్నీరు విడిచేనని ఉంది. మరి ఆ యొక్క లాజరు మరి ఎంతగానో ఆయన్ని ప్రేమించినటువంటి కుటుంబం అదంతా కూడా చనిపోయి 4వ రోజు అయినా కూడా మరి ఆయన అక్కడికి వచ్చి ఒకే ఒక్క మాట చెప్పాడు, లాజరు బయటికి రా అని పిలవగానే లాజరు ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి రావడం జరిగింది. అంటే మరణములోకి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా తిరిగి జీవింపజేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే యేసయ్యకు మాత్రమే ఉంది. యేసయ్య నామములో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆయన కూడా మన పక్షాన కన్నీళ్లు విడుస్తూ పరమ తండ్రికి ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము కన్నీరు విడిచి ఎప్పుడైతే తండ్రి ప్రభువా అని మనం ఏడుస్తూ ఉంటామో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఒకసారి ఆయన ఒక ఇంటికి మరి భోజనానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదాలను కన్నీటితోటి ఆమె కడిగింది. ఎంతగానో కన్నీటితోటి ఆమె ఆయన యొక్క పాదాలు కడిగింది. పాదాలు కడుగుతున్నప్పుడు ఆమె అక్కడికి వచ్చి పాదాలు కడగడము, మరి తన తల వెంట్రుకలతో తొడవడము, ముద్దు పెట్టుకోవడము, ఈ చూసినటువంటి వారు అందరూ కూడా ఏమంటున్నారన్నమాట, ఈ పాపాత్మరాలు అన్ని పనులు చేస్తుంటే ఈయనేం మాట్లాడతలేదేంటి అనేసి అనుకుంటున్నారు. మరి హృదయాలోచనలు తెలిసినటువంటి ఆ ప్రభువారు మరి ఏం చెప్పారన్నమాట, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అనేసి అక్కడ చెప్పడం జరిగింది. మనము కూడా ఎన్నో బాధల్లో ఉండవచ్చు, ఎన్నో కష్టాల్లో ఉండవచ్చు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, ఒకవైపున కోర్టు కేసులు, ఇంకొక వైపున చూస్తే మరి కుమార్తెలకి వివాహాలు కానటువంటి పరిస్థితి, కుమార్తెలు ఎదురు తిరిగి భయంకరంగా మరి కొట్లాడేటువంటి పరిస్థితి, ఆస్తుల కోసం తగాదాలు పడేటువంటి మరి పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా సాతాను వారిలో ప్రవేశించి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు మరి ఏం చేయాలి అంటే మనము కూడా ఆయన యొక్క సన్నిధానానికి వచ్చి మనము కన్నీటితోటి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, మరి యోబు కూడా మరి ఆ యొక్క మట్టిలో కూర్చున్నాడంటే ఆయన భోజనము చేయనే లేదు, అంటే ఉపవాసంతో ఆయన ఉన్నాడు, కన్నీటితోటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం విడిచిపెట్టేటువంటి కన్నీరు, మనం కార్చేటువంటి కన్నీరు అంతా కూడా ఒక మరి బుడ్డిలో ఉంటుంది. మరి ఆ బుడ్డిలో నీ యొక్క కన్నీరు ఎంత ఉంది? నీవు కన్నీటితోటి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ యొక్క హృదయం ఎప్పుడైనా కదిలించబడిందా? నీ యొక్క హృదయం కదిలించబడిందంటే నీ కన్నుల్లో నుంచి నీ యొక్క కష్టాలు, నీ యొక్క బాధలు అన్నీ కూడా నీవు ఇతరులకు చెప్పుకుంటే నీకు వచ్చే లాభమే ఏమీ ఉండదు. ఇంకా వారు అనేక రకాలుగా హేళన చేయడమే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఆదరణ కలిగించేటువంటి వారు కానే కాదు. ఇలా జరిగిందా? బాగా జరిగిందిలే, నేను ఎప్పుడో అనుకున్నాను ఇట్లాగే జరుగుతుందని అనేసి వాళ్ళు ఇంకా హేళన చేసేటువంటి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎట్లా ఉండాలన్నమాట, కన్నీరు విడిచేటువంటి కుమార్తెలుగా ఉండాలి, రోధించేటువంటి కుమార్తెలుగా ఉండాలి. ఎందుకు కన్నీరు, ఎందుకు రోదన అంటే మనము మంచిగా ఉండడం కోసము, మనము రక్షణ పొందడం కోసము, మనము రక్షణగా పొందడమే కాకుండా మన యొక్క కుటుంబము రక్షించబడాలి, మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క కృప మనము పొందుకోవాలి. మరి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కృప పొందుకున్నారు కాబట్టి తిరిగి వారు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దేవుని చేత అనుగ్రహించబడి దీవించబడ్డారు. మనము కూడా మనం పోగొట్టుకున్నవి ఎన్నో ఉండవచ్చు, కానీ వాటి కోసము మనము దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, కన్నీటితోటి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన కన్నీటిని తుడిచి మనకి నోటి నిండా నవ్వు ఉంచుతూ ఉంటాడు. అంతేకాదు మనకి ఇంకా రెట్టింపు దీవెనలు ఆయన కృమ్మరిస్తూ ఉంటాడు. నిజమే,
మనము ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో అప్పుడే ఇట్లాంటి గొప్ప అద్భుత కార్యాలు చూడగలుగుతూ ఉంటాము. మరి ఎవరైనా కూడా చూడండి, కీర్తన 126వ కీర్తనలో కనుక చూసుకుంటే, ఒక గుప్పెడు విత్తనాలు తీసుకుని కన్నీటితోటి విత్తినటువంటి వారు సంతోషంతో పనలు కోసెదరు అని ఉంది. ఒక గుప్పెడు విత్తనాలు తీసుకువెళ్ళేవాడు అదేను బరువా ఏడవడానికి, అయ్యో నేను ఇంత బరువు మొయ్యలేకపోతున్నానే అని ఏడవడం కాదు. ఆయన విత్తనాలు విత్తుతూ ఏమని ఏడుస్తున్నామట, నేను విత్తనాలు విత్తుతున్నాను అని కన్నీటితోటి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆ గుప్పడి విత్తనాలని మరి ఎంతో విస్తారమైనటువంటి పంటగా ఆయన మారుస్తూ ఉంటాడు. నీ కుటుంబము మరి చక్కగా దేవుని చేత దేవుని యొక్క కృపలో ఎదగాలి అంటే నీకున్నటువంటి ప్రతి ప్రాబ్లము కూడా ఈలోకపరమైనటువంటివి, ఈలోక సంబంధమైనటువంటి అనారోగ్యం కానీ లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి సమస్యలు కానీ వీటన్నిటి నుంచి కూడా మరి బయటికి రావాలి, విడుదల కావాలి అంటే స్త్రీలమైనటువంటి మనము ఎంతసేపు ఏం చేయమట, కన్నీటితోటి మనం దేవుని యొక్క పాదాలు కడగాలి, ఉపవాసంతో దేవుని యొక్క పాదాల దగ్గర చేరాలి, ఆయనను ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమిస్తూ కన్నీటితోటి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన యొక్క ప్రార్థనని చూసి మన యొక్క కన్నీటిని చూసి మన పక్షాన ఆయన దేవునికి మొరపెట్టి మనము ఏదైతే పోగొట్టుకున్నామో దానికన్నా కూడా మరి విపరీతంగా ఆయన మన మీద తన యొక్క దీవెనలు కుమ్మరిస్తాడు. అట్లాంటి కృప నేను పొందుకున్నాను, మరి మీరు కూడా పొందుకోండి. మీరు కూడా దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి ప్రార్థన చేయండి. మీరు అట్లా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క కృప మీరు కూడా పొందుకుంటారు. మీ యొక్క కష్టాలన్నీ కూడా ఆయన తీర్చివేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. అచ్చున్న సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన యేసయ్య, ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నాయన ఎవరిని కదిలించినా కూడా ప్రభా మరి నాయన అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అమ్మ మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి, అయ్యో మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకు ఇన్ని బాధలు ఉన్నాయనేసి చెప్తూ ఉన్నారు తండ్రి. ప్రభా మరి నాయన ఆ బాధలు కష్టాలు పోవాలి అంటే ప్రభా మరి నాయన కన్నీటి ప్రార్థన ఎంతో ముఖ్యమైనది నాయన. ప్రభా మరి నాయన ఆ కన్నీరు విడిచి మరి ఆ కన్నీటిలో ప్రవాహముతో ఎదురు చూస్తున్నటువంటి యోబు ప్రభా మరి నాయన ఏ విధంగా అయితే తను పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరి పొందుకున్నాడో, మరి అదేవిధంగా కోరహ కుమారులు ఏ విధంగా వారి యొక్క కన్నీళ్లే మాకు అన్నపానములయ్యాయని ఎంతగానో వారు విలపిస్తూ ఉన్నారు. వారికి సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవా, మరి దావీదు కూడా ప్రభా నా పరుపు నేను తేలజేస్తున్నాను అన్నప్పుడు ప్రభా మరి నాయన బిడ్డను మీరు ఎంతగానో హెచ్చించి ఉన్నారు తండ్రి. నాయన తండ్రి ప్రభా మరి నాయన మా పక్షాన మీరు ఉండి ప్రభా మరి నాయన మేము కన్నీరు విడిస్తే చూడలేక ప్రభా మరి నాయన మీరు కూడా కన్నీరు పెట్టుకుని ప్రభా మరి నాయన మా పక్షాన మీరు దేవునికి మొరపెట్టి ప్రభా మరి నాయన విడుదల దయచేసి నిండైనటువంటి దీవెనలు కుమ్మరిస్తున్నందుకు ప్రభా మరి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డకి కూడా అట్లాంటి అనుభవం దయచేసి ప్రభా వారి కన్నీటిని తుడిచివేసి వారికి సంతోషాన్ని ఆనందాన్ని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.